నమస్తే కడప వార్త 16/12/2025 మంగళవారం నుండి 13/1/2026 మంగళవారం వరకు లక్ష్మీదేవి భూలోకమునందు అవతరించి ఈ ధనుర్మాస కాలమునందు రంగనాథ స్వామిని మహావిష్ణువును కళ్యాణమాడాలని సంకల్పించి ప్రతిరోజు పూలమాల పాసురం సమర్పించి నోము నోచి స్వామిని కళ్యాణమాడినటువంటి పవిత్రమైనటువంటి మాసం ధనుర్మాసం. ఈ పవిత్ర ధనుర్మాసమునందు భక్తి శ్రద్ధలతో పూజలో పాల్గొన్న వారికి వివాహ భాగ్యం, పుత్ర ధన ధాన్య అష్టైశ్వర్యాలు పొందుట నిశ్చయం. కావున భక్తాదులందరూ ఈ విశిష్ట పూజలో పాల్గొని గోదాదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహ కృపా కటాక్షములకు పొందగలరని చెప్పి ప్రార్థన. ఈ గోదాదేవి వ్రతం శ్రీ అహోబిల మఠం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి మోచంపేట నందు మాత్రమే జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 4:45 విశ్వరూపం, 5 గంటలకు భగవతారాధన, 6 గంటలకు సొత్తుమురై ప్రసాద గోష్ఠి జరుగుతుంది. 30/12/2025 మంగళవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారదర్శనం సమయం ఉదయం 6 గంటల నుండి 1 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8:30 వరకు వైకుంఠ ద్వారదర్శనం ఉంటుంది. 1/1/2026 నూతన సంవత్సరం సందర్భంగా గురువారం స్వామివారికి ప్రత్యేక పుష్పాలంకరణ సేవ మరియు పూజ నిర్వహించడం జరుగుతుంది. 11/1/2026 ఆదివారం గోడారాయి వెళ్లి విశేష ఆరాధన ఉంటుంది. 13/1/2026 మంగళవారం ఉదయం 10 గంటల నుండి 12:30 వరకు గోదాదేవి కళ్యాణం ఉంటుంది. ప్రతిరోజు ఆవు నెయ్యితో చేసినటువంటి పొంగలిని ఉదయం 6:30 గంటలకే ఈ దేవాలయం నందు భక్తాదులకి ఇవ్వడం జరుగుతుంది. కావున కడప నగరంలో ఉన్నటువంటి భక్తాదులందరూ ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఆలయ ప్రధాన అర్చకులు నరసింహన్ తెలియజేశారు. లాస్ట్ రోజు రంగనాథ స్వామి పెళ్లి చేసుకున్న పౌత్రమాన నెల చాలా విశేషం. గోదావరి ఆ కార్యక్రమం ఇక్కడ రోజు జరుగుతుంది. పొద్దున 5 గంటలకు మొదలై పూజ జరుగుతుంది. రోజు పప్పు పొంగల్ చేసి ఇట్లా అందరికీ బాగా ఇస్తాము. పారాయణం అన్నీ మొత్తం పాసురము పారాయణం అవుతుంది. తిరుపతి అన్ని పాసురం పారాయణం అవుతుంది. వేదము పారాయణం అవుతుంది. పొద్దున పూజ అప్పుడు రోజు జరుగుతుంది. 30 వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనం. మన అందరం ఈ మేళ ఉన్నప్పుడు ఇక్కడ వేస్తున్నాము. 108 దివ్యదేశం వేస్తున్నాము. 108 దివ్యదేశం మనకు కూడా కుదరదు. ఊళ్ళో ఉన్న 106 ఉంది, 2 పైన ఉంది. తిరుపారకడలు వైకుంఠం పైన, ఇక్కడ కాదు. మనల్ని ఇక్కడ కూడా కుదరదు. పోయినాదే చూస్తాము. చూస్తామో లేదో, మనకు ఆ ప్రాప్తం ఉందో లేదో తెలీదు. 30 వైకుంఠ ఏకాదశి కాబట్టి ఆ రోజు వైకుంఠ ద్వార దర్శనం ఉంది. వైకుంఠంలో ఎట్ట ఉండారో దేవుడు అట్టే అలంకారం చేసి వైకుంఠ ద్వారం ఉత్తర ద్వారంలో పెడతాము. మీరు అందరూ వచ్చి ఆ రోజు స్వామిని దర్శనం చేసినా చాలా మంచిది, చాలా పుణ్యం. ఆ రోజు ఫుల్ వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. స్వామి వైకుంఠ ద్వార దర్శనంకు ఉంటారు. ఆ రోజు వచ్చిన వారు అందరికీ ప్రసాదం పెంచుతాము. వచ్చిన వారు ఎంతమంది వచ్చినా అంత ప్రారంభించుతాము. లాస్ట్ రోజు 13 గోదా కళ్యాణం చాలా వైభవంగా జరుగుతుంది. ఆయన తర్వాత అభిషేకం అంతా గోదా కళ్యాణం జరుగుతుంది. ఉభయం కావాల్సిన వాడు చేసుకోవచ్చు. లేదు నాలుగు రోజు వచ్చి స్వామి దండం పెట్టడం, ప్రసాదం స్వీకరించడం చాలా మంచిది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.